ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు సోమవారం ఆఖరు తేదీ కావడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీకాలం ఈ నెల 29తో ముగుస్తుంది. జంగా కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 5 స్థానాల్లో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన జనసేనకు టీడీపీ కేటాయించింది. ఈ క్రమంలో ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మిగతా 4 స్థానాల కోసం టీడీపీ ఆశావహుల్లో తీవ్ర పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీకి సీట్లు త్యాగం చేసిన నేతలతో పాటు సీనియర్ నేతలు పోటీ చేసి ఓడిపోయిన వారు ఈ పోటీలో ముందున్నారు. నామినేషన్ దాఖలుకు మరో 40 గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ను ఆశావహులు కలిసి తమకు అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు. ప్రస్తుతం ఉన్న 4 సీట్లలో 2 బీసీలకు, 1 ఓసీ, మరొకటి ఎస్సీ లేదా మైనారిటీలకు కేటాయించే అవకాశాలున్నాయని అంటున్నారు. చంద్రబాబు ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉండడంతో ఆశావహులు అమరావతిలోనే తిష్టవేశారు. కొందరైతే తమ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనని భావిస్తూ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సిద్దం చేసుకుని సిద్దంగా ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, మన ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ కోట ఎన్నికలు నామినేషన్లు రేపు సోమవారం దగ్గర పడటంతో కూడా ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి కానివచ్చు, అదేవిధంగా కూటమి నేతల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే కూడా ఇప్పటికే సుమారు 40 మంది పైగా కూడా ఇటైపు టీడీపీ నుంచి కూడా ఆశావహులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. ఇటైపు ఇప్పటికే జనసేన నుంచి కూడా ఎమ్మెల్సీగా కొణిదెల నాగబాబు కూడా నామినేషన్ అయితే దాఖలు చేశారు. మరొక 5 ఎమ్మెల్సీలు ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీ జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ మరో 4 అయితే మాత్రం ఖాళీగా ఉండడంతో దాని నుంచి కూడా టీడీపీ నుంచి కూడా 4 ఆశావాహులు అయితే వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో కూడా సుమారు 40 మందికి పైగా కూడా ఆశావాహులు ఎదురుస్తారు. ఈ 40 మందిలో కూడా ఎవరికి ఇది టికెట్ అధిష్టానం కేటాయిస్తానేది మాత్రం కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ ఈ నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా 24 గంటలు రేపు సోమవారం సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకే సమయం ఉండడంతో కూడా ఈ సమయంలో ఎవరికి అధిష్టానం బీఫామ్ ఇస్తుందో అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే మాత్రం ఇటేపు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు అయితే మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దీంట్లో కూడా కొంతమందికి అయితే మాత్రం ఇప్పటికే హైకమాండ్ అయితే మాత్రం ఆదేశాలు ఇచ్చి కూడా ఇది మీకే కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా కొంతమందికి అయితే ఇచ్చిన సందర్భాలు అయినప్పటికీ కూడా మరో కొంతమందికి కూడా మాకే అధిష్టానం ఆఫర్ ఇచ్చింది, మాకే రేపు అధిష్టానం నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా అని చెప్పేసి అయితే ఇటేపు కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇటేపు ఎమ్మెల్సీలుగా ఇటేపు యనమల రామకృష్ణుడు, అదేవిధంగా ఆ పరుచూరి అశోక్ బాబు, టీబీ నాయుడు, అదేవిధంగా దరీపు రామారావు వీళ్ళ పదవి కాలం ముగించడం కూడా ఇది ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కొంతమంది అయితే మాత్రం ఈ నామినేషన్ దాఖలు చేసేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి వంగవేటి రాధా, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇటేపు జగ్గైపేట మాజీ మంత్రి నెట్టెవ రఘురాం కానివచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమా కానివచ్చు, ఇలా కొంతమంది నేతలు కూడా ఎంతో మంది కూడా ఇటే పార్టీ అధిష్టానానికి అయితే మాత్రం తన వినతులు చేసుకున్నారు. గతం నుంచి కూడా ఎన్నప్పటి నుంచి కూడా పార్టీకి నమ్ముకొని మేము ఎంతో నమ్మకంగా పార్టీ పనిచేశాము. మొన్న గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి నమ్ముకొని ఎంతో కష్టపడి చేసి ఎన్టీఆర్ జిల్లాలో కూడా అందరినీ గెలిపించేందుకు తమ వంతు కృషి చేశామని చెప్పేసి మాత్రం ఇటేపు ఈ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో కూడా వీళ్ళందరూ కూడా తమకే బీఫామ్ వస్తుందని చెప్పేసి మాత్రం కూడా వాళ్ళు అయితే చెప్పుకున్న పరిస్థితి ఉంది. మెరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ కేటగిరీలకు పరంగా కూడా విడదీసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒక్కొక్కరికి ఈ ఎమ్మెల్సీ నామినేషన్ లో పదవి ఇచ్చాలని చెప్పేసి మాత్రం కూడా ఇటేపు కూటమి అయితే అభ్యర్థిస్తుంది. దీనిలో భాగంగానే ఇటేపు మళ్ళీ మంత్రి నారా లోకేష్ సంబంధించి ఒక టీం కూడా వీళ్ళకి నారా లోకేష్ హామీ ఇచ్చినట్టుగా చెప్తారు.
వీళ్ళకు కూడా దీంట్లో ఇది ఎమ్మెల్సీ కోటాల్లో వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ దాఖలు చేసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో కూడా కొంతమంది అయితే మాత్రం ఇప్పటికే అమరావతి కేంద్రంగా చంద్రబాబు నివాసం కానివచ్చు, అదేవిధంగా అసెంబ్లీ వద్ద కూడా వీళ్ళందరూ ఇప్పటికే తిష్ట వేసుకొని కూడా ఇటేపు సీఎం చంద్రబాబుని కానివచ్చు, మంత్రి నారా లోకేష్ని కలిసేందుకైతే మాత్రం కూడా పడిగాపులు కరుస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం ఇటు బీసీ కేటగిరీ కానివచ్చు, ఎస్సీ కేటగిరీ కానివచ్చు, అదేవిధంగా ఓసీ కేటగిరీ వీళ్ళలో ఎవరికి ఈ ఎమ్మెల్సీ పదవుల్లో నామినేషన్ లో రేపొద్దు ఖరారు అయితే అని చెప్పేసి మాత్రం ఒక ఉత్కంఠ అయితే నిలబడి, దీంతో కూడా ఇటు చంద్రబాబు నివాసం వద్ద కానివచ్చు, అదేవిధంగా అసెంబ్లీ వద్ద కూడా ఒక ఉత్కంఠ అయితే నిలబడింది. దీంతో కూడా ఆశావాళ్ళు అయితే మాత్రం ఆనందోత్సవంలో కూడా అక్కడ ఒక టెన్షన్ వాతావరణంలో కూడా ఉన్న పరిస్థితి కూడా ఏర్పడింది. ఏమని యశ్వంత్, అయితే 4 సీట్లలో ఒకటి జనసేనకు ఇవ్వగా మిగిలిన 3 టీడీపీకే కేటాయించారా? ఎస్, చూసినట్లయితే మాత్రం మిగిలిన 5 సీట్లు అయితే మాత్రం ఒక సీటు బీజేపీకి అయితే మాత్రం జనసేనకి ఇప్పటికే ఎమ్మెల్సీగా నాగబాబు అయితే నామినేషన్ అయితే దాఖలు చేశారు. అదేవిధంగా మిగిలిన 4 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి టీడీపీ నుంచే ఉంది. కానీ మధ్యలో ఇప్పటికే బీజేపీ సంబంధించిన సీటు కూడా టీడీపీగా త్యాగం చేయడంతో కూడా టీడీపీకి సంబంధించిన నేతలే ఆ సీటు కోసం కూడా పోటీ పడుతున్న సందర్భం అయితే ఉంది. ఇది ఒక పక్క గతంలో కూడా ఇటేపు మన చూసినట్టు మాత్రం పిఠాపురం నుంచి అయితే పవన్ కళ్యాణ్ సీట్ త్యాగం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ ఎమ్మెల్సీకి నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా అప్పుడు ఏదైతే తన ఎమ్మెల్సీ సీటు పవన్ కళ్యాణ్ త్యాగం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గెలుపు పొందేందుకు ఎంతగానో కృషి చేశారని కూడా మనకు తెలిసిన సందర్భం. దీంతో కూడా ఇప్పటికే ఇటేపు అతనికి ఒక ఎమ్మెల్సీని కేటాయించాలని చెప్పేసి మాత్రం చంద్రబాబు కూడా ఎంతగానో ప్రేరేపించారు. దాంతో కూడా అక్కడ ఒక సీటు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. మిగిలిన 3 అయితే ఉన్నాయో ఆ 3టికి సంబంధించి కూడా ఆ నేతలు కూడా ఎంతగానో పడిగాపులు పరుస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఒక ఎస్సీ కేటగిరీ నుంచి గత ప్రభుత్వం మాజీ టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అతనికి ఒక ఎమ్మెల్సీగా దీంట్లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఒక ఎస్సీ కేటగిరీ నుంచి మహిళా నేత అయితే పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ నుంచి కూడా మరికొంతమంది నేతలు కూడా ఈ అవకాశం కోసం అయితే మాత్రం పెద్ద ఎత్తున దాఖలు చేసేందుకైతే మాత్రం సిద్ధమయ్యారు. కానీ ఎవరికి ఈ నామినేషన్లకి చంద్రబాబు అవకాశం ఇస్తారనేది మాత్రం అయితే మాత్రం పెద్దగానే ఒక ఉత్కంఠ అయితే నిలబడింది. దీనిపై కూడా రేపు ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం చంద్రబాబు కొన్ని పేర్లను అయితే మాత్రం కన్ఫర్మ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో కూడా రేపు సాయంత్రానికి ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళకే ఒక ఈ ఎమ్మెల్సీ అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ రోజు రేత్రికి ఎవరినైతే టీడీపీ హైకమాండ్ కానివచ్చు, చంద్రబాబు కూడా ఎవరినైతే కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళే రేపు ఈ నామినేషన్లు కూడా దాఖలు చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో కూడా ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి టీడీపీ నేతలు మాజీలు మంత్రులు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానివచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా ఆశావహులుగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు రేత్రికి ఎవరైతే అక్కడ చంద్రబాబు దగ్గర నుంచి ఆ నామినేషన్ పత్రాన్ని అందుకుంటారో వాళ్ళకే రేపు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఉండే అవకాశం కూడా ఉండనుంది కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.